హలో ఆల్, గుడ్ మార్నింగ్ టు ఆల్. దిస్ ఇస్ లావణ్య. వెల్కమ్ టు సఖ్యామ స్టడీస్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వచ్చేసి మనకు నిన్న జేఎల్ రిజల్ట్స్ అయితే విడుదలయ్యాయి. అండ్ ఆ విడుదలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ మెగా డిఎస్సి గురించి, ఇక్కడ వచ్చేసి ఇంకా టెట్ గురించి డిఎస్సి వేశారు. సో టెట్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, దాని గురించి. అండ్ వచ్చేసి 553 పోస్టులను మెరిట్ జాబితా ప్రకారం అయితే మనకి ఇక్కడ భర్తీ చేయండి అన్నట్టుగా అయితే వచ్చింది. సో దాని గురించి అండ్ తదితర విషయాలు అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ కొంచెం ఇంకా వీడియోస్ చేయడానికి బూస్ట్గా అయితే ఉంటుంది. అండ్ వచ్చేసి మీ ఫ్రెండ్ మిత్రులకు కూడా ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ కండి. అక్కడైతే జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో అక్కడైతే జాయిన్ కండి. ఈరోజు అయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసి గురుకుల జేఎల్ ఫలితాలు వెల్లడి. 2 రోజుల్లో టీజీటీ పోస్టులకు కూడా 4న సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల పంపిణీ. రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 1924 లెక్చరర్ పోస్టుల తుది ఫలితాలను గురుకుల నియామక బోర్డు గురువారం వెల్లడించింది. సబ్జెక్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలను వెబ్సైట్లో పొందుపరిచింది. బుధవారం 793 డిగ్రీ లెక్చరర్ పోస్టులకు ఫలితాలను ప్రకటించింది. జూనియర్ లెక్చరర్ ఫలితాలు కూడా వెల్లడి కావడంతో అధ్యాపక పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయింది. గురుకులాల్లో అత్యధికంగా 4006 పోస్టులున్న టీజీటీ కేటగిరీ ఉద్యోగాలకు 2 రోజుల్లో తుది ఎంపిక జాబితాలు వెల్లడించనుంది. డిఎల్, జేఎల్, టీజీటీ పోస్టులకు ఎంపికయ్యే 6723 మందికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వాలని సంక్షేమ సొసైటీలు నిర్ణయించాయి. మార్చి 4న ఎల్బీ స్టేడియంలో ఈ నియామక పత్రాలు అందించేందుకు భారీ కార్యక్రమాన్ని అయితే నిర్వహించనున్నారు. అండ్ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం రోడ్లు, భవనాల శాఖకు అయితే సూచించింది. ఇప్పటికే గురుకులాల ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులతో పాటు పీజీటీ పోస్టుల ఫలితాలు వెల్లడించిన బోర్డు అభ్యర్థులకు నియామక పత్రాలు అయితే అందజేసిందనమాట. 4న మీటింగ్ అయితే ఉంది ఎల్బీ స్టేడియంలో. ఈ సెలెక్ట్ అయిన అందరికీ అయితే నియామక పత్రాలు కూడా సీఎం చేతుల మీదుగా అయితే అందించనున్నారన్నట్టుగా అయితే ఇక్కడ న్యూస్ వచ్చింది. డిఎల్ రిజల్ట్స్కి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ నేను చేశాను. సో మీరు దానికి నేను డిస్క్రిప్షన్లో అయితే ఆ లింక్ ఇస్తాను, అక్కడైతే దాని ద్వారా అయితే మీరు చూడొచ్చు. అండ్ జేఎల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించి టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు క్లియర్గా అయితే చూడొచ్చును. నెక్స్ట్ వచ్చేసి టీచర్ కొలువులకు వేలాయే. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. పోస్టుల వివరాల్లో పోస్టర్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూద్దాం. 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ. అదే రోజు విధి విధానాలు. గతంలో దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ అక్కర్లేదన్న విద్యాశాఖ. రాష్ట్ర వ్యాప్తంగా 11 పరీక్షా కేంద్రాలు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానమే. మే 20 తర్వాత 10 రోజుల పాటు ఉండే అవకాశం అన్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం పిక్చర్లో చూసినట్టయితే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, విద్యాశాఖ ఉన్నతాధికారులు అంటే ఇక్కడ చూడొచ్చు. దీని గురించి వచ్చేసి రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది. 11,062 టీచర్ పోస్టులతో డిఎస్సిని ప్రకటించింది. గత ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ను బుధవారం రద్దు చేసిన ప్రస్తుత ప్రభుత్వం వాటికి అదనంగా అయితే 5,973 పోస్టులను చేరుస్తూ ఈ నోటిఫికేషన్ను విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి గురువారం డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యతో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు భర్తీ చేయనున్నారనే వివరాలతో కూడిన పోస్టర్ను వారు ప్రదర్శించారు. కొత్తగా ప్రకటించిన పోస్టుల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయ నియామకాలు కూడా ఉండటం విశేషం. అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్. ఈ నెల 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. డిఎస్సి నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్లు, ప్రత్యేక అవసరాలు ఉండే విద్యార్థులకు బోధించే టీచర్లకు సంబంధించిన ఖాళీలను ప్రభుత్వం అయితే ప్రకటించింది. అయితే పరీక్షకు సంబంధించిన విధి విధానాలను ఈ నెల 4న విడుదల చేయనున్నట్లయితే పాఠశాల విద్యా కమిషనర్ దేవసేన ఒక ప్రకటనలో తెలిపారన్నట్టుగా అయితే ఇక్కడైతే ఇచ్చారు. అంటే దీనికి సంబంధించి నేను నిన్న ఒక వీడియో కూడా చేశాను, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని నుంచి అయితే డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి క్లియర్గా అయితే తెలుసుకోవచ్చును. అండ్ మరియు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో ఏమున్నాయంటే
కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే సిబిటి మోడ్లో అయితే ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. 11 ఆన్లైన్ కేంద్రాలు కూడా ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి 2023 జూలై 1వ తేదీ నాటికి 18 నుంచి 46 ఏళ్ళ మధ్య అయితే ఉండాలన్నమాట ఈ డిఎస్సికి ఏజ్. సో దీనికి సంబంధించి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి +5 years అయితే సడలింపు కూడా ఉంటుంది. అండ్ దీనికి సంబంధించినటువంటిది మెయిన్ వెబ్సైట్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ వెబ్సైట్లో అయితే ప్రతిదీ కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే చేరుస్తారు. అక్కడ నుంచి ప్రతిదీ ఏది విడుదలైనా కూడా నేనైతే వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే డిఎస్సి మే 20 తర్వాత 10 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని కూడా విశ్వసనీయ సమాచారం, ఎగ్జాక్ట్ అయితే కాదు, విశ్వసనీయ సమాచారం అన్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే 21,000 ఖాళీలను గుర్తించినప్పటికీ అని ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు డిఎస్సిను ప్రకటించడం ఇది మూడోసారి. 2017 అక్టోబర్ 21న 8,792 పోస్టుల భర్తీకి తొలిసారి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే టీఆర్టీ పేరుతో తొలిసారి నోటిఫికేషన్ ఇచ్చారు. తర్వాత 2023 సెప్టెంబర్ 5న 5,089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రస్తుతం 11,062 పోస్టులతో నోటిఫికేషన్ వెలువడింది. విద్యాశాఖలో ప్రస్తుతం 21,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను 70% ఎస్జిటిలకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేయనున్నారు. మరో 30% పోస్టును డిఎస్సి ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతులకు న్యాయ సమస్యలు అడ్డంకిగా మారడంతో పూర్తిస్థాయి నియామకాలు చేపట్టలేకపోతున్నాయి అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ దీనికి సంబంధించి డిఎస్సిలో ఉండే పోస్టులు అనేసి ఇక్కడ చూడొచ్చు. మనము స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసి 2,629, అండ్ భాషా పండితులు 727, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు 182, సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,508, స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసి మనకి ఇక్కడ 220 స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి, అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్లు స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి 796, మొత్తంగా వచ్చేసి 11,062 అనమాట. ఇక్కడ వచ్చేసి మనము రాజధానిలో ఎక్కువ పోస్టులు హైదరాబాద్లో 878, రంగారెడ్డి జిల్లాలో 379 టీచర్ ఖాళీలు. తర్వాత స్థానాల్లో నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లికి 93 పోస్టులు, పెద్దపల్లికి వచ్చేసి తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి, 93 పోస్టులు. అండ్ ఇక్కడ వచ్చేసి డిఎస్సిలో అత్యధిక పోస్టులు రంగారెడ్డి అండ్ హైదరాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. హైదరాబాద్లో 878 టీచర్ పోస్టులు భర్తీ చేయనుండగా రంగారెడ్డి జిల్లాలో 379 ఖాళీగా ఉన్నట్లయితే అధికారులు తెలిచారు. ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ స్కూల్ టీచర్లు అంటే ఎస్జిటీల అవసరం ఎక్కువగా జగిత్యాల జిల్లాలో ఉన్నట్టయితే గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా టీచర్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. జిల్లా, దానికి సంబంధించిన జిల్లా స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలు, ఎస్జిటీలు అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు మొత్తం కలిపి ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారు. చూసినట్టయితే మనము ఇక్కడ ఆదిలాబాద్కి వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ 74 అయితే ఉన్నాయి, లాంగ్వేజ్ పండిట్లు వచ్చేసి 14, పీఈటీలు 2, ఎస్జిటీలు 209 అండ్ స్పెషల్ టీచర్స్ వచ్చేసి 25, మొత్తం వచ్చేసి 324 అయితే ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో చూసినట్టయితే మొత్తంగా 447 అయితే ఉన్నాయి, అండ్ హన్మకొండలో వచ్చేసి 187 మొత్తంగా ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే హైదరాబాద్లో అయితే అత్యధికంగా అయితే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసి 158, పండిట్స్ వచ్చేసి లాంగ్వేజ్ పండిట్స్ 113, ఇక్కడ వచ్చేసి మొత్తంగా వచ్చేసి 878 అయితే అత్యధికంగా ఉన్నాయని ఇక్కడైతే మనం క్లియర్గా చూడొచ్చును. ఇక్కడ రంగారెడ్డిలో కూడా ఎక్కువ అయితే ఉన్నాయి, 379 హైయెస్ట్గా అయితే ఉన్నాయన్నమాట. ఇది నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. అక్కడ నుంచి అయితే ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఉన్నాయని మీరు క్లియర్గా అయితే మీ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే చూసుకోవచ్చు. అండ్ వచ్చేసి క్యాస్ట్ వైజ్గా అండ్ మీకు ఉన్నటువంటి వాటిని అయితే నేను క్లియర్గా అయితే మీకు మెన్షన్ అయితే చేసి ఒక వీడియో రూపంలో అయితే అందిస్తాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే డిఎస్సి పోస్టుల సంఖ్య పెంచండి, సీఎం రేవంత్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి. మెగా డిఎస్సి నోటిఫికేషన్ చాలామంది బీఎడ్ అభ్యర్థులకు నిరాశ మిగిలించిందంటూ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే దాదాపు 4 లక్షల మందికి కేవలం 2,692 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ పోస్టుల సంఖ్యను పెంచాలని కూడా కోరారు. గత ప్రభుత్వం కేవలం 3 సార్లే టెట్ నిర్వహించిందని, మీరు సీఎం రేవంత్ రెడ్డి ఏటా 2 సార్లు చేపట్టాలని కోరారు. నిరుద్యోగులు తన దృష్టికి తీసుకొచ్చిన కొన్ని అంశాలను సీఎం రేవంత్ ముందుంచి వాటిని పరిశీలించాలని కోరారన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ ముందుంచిన అంశాలు ఏంటంటే, సుప్రీంకోర్టు తీర్పు మేరకు బీఎడ్ అభ్యర్థులకు ఎస్జిటి పోస్టులకు అర్హత లేనట్లే.
ఈ లెక్కన కొత్త బీఈడీ కాలేజీలకు అనుమతి ఇవ్వకపోవడం మంచిది. బీఎడ్ చేసిన వారు పాఠశాల విద్యాశాఖలో కేవలం స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే అర్హులు. వాళ్ళ సంఖ్య దాదాపుగా 4 లక్షలైతే ఉంది. కానీ కేవలం 2629 పోస్టులే ప్రకటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ పోస్టులు ఎలాగైనా పెంచే విధంగా చూడగలరు. గత ప్రభుత్వం కేవలం 3 సార్లే టెట్ నిర్వహించింది. నిజానికి టెట్ సంవత్సరానికి 2 పర్యాయాలు నిర్వహించాలి. ఈసారి కూడా టెట్ నిర్వహించి నోటిఫికేషన్ వేయడం చేస్తే బాగుంటుంది. లేదా టెట్ డిఎస్సి 2 ఒకేసారి కూడా చేస్తే చాలా మందికి అర్హత వచ్చే అవకాశం ఉంది. ఆన్లైన్ కాబట్టి పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. ఎస్జిటి నుండి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లో నిష్పత్తి ప్రస్తుతం 70:30 ఉంది. అంటే 70% పదోన్నతి, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్. దీనివల్ల బీఎడ్ అభ్యర్థుల పోస్టులు తక్కువ కావడమే కాకుండా సంస్థలో దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. అందుకే కొన్ని గురుకులాల్లో లాగా ఈ నిష్పత్తిని కూడా 50:50 లాగా సర్వీస్ రూల్స్ను మారిస్తే అందరికీ లాభం అవుతుంది. చాలా కాలంగా ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రభుత్వ పాఠశాలల్లో ఆగిపోయింది. వీళ్ళని ఎంత అర్జెంటుగా రిక్రూట్ చేస్తే అంతమంది తెలంగాణ బిడ్డలు ఆరోగ్యంగా అండ్ సృజనాత్మకంగా ఉంటారన్నట్టుగా అయితే ప్రవీణ్ కుమార్ గారు అయితే ఇట్లయితే కోరడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1512 ఖాళీలు, 182కి నోటిఫికేషన్. పీఈటీ పోస్టుల భర్తీలో సర్కారు తీరు భిన్నం. 194 మోడల్ స్కూళ్లలో ఒక్కరూ లేరు. 15,322 ప్రైమరీ స్కూళ్లలోనూ అదే పరిస్థితి. 3,145 అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లోనూ సేమ్ సీన్. జూనియర్ కాలేజీలో 303, డిగ్రీ కాలేజీలో 110 పోస్టులు ఖాళీ. కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్లో వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించి కేవలం 182 పోస్టులను మాత్రమే కేటాయించింది. జిల్లా ప్రభుత్వం పాఠశాలల్లో ఉన్న 1512 పోస్టులను ఈ మెగా డిఎస్సిలో నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ ఉంది. 194 ఆదర్శ పాఠశాలల్లో ఒక్క ప్రభుత్వ పీఈటీ కూడా ఉపాధ్యాయుల నియామకం అయితే చేపట్టలేదు. 15,322 ప్రైమరీ పాఠశాలల్లో 3,145 అప్పర్ ప్రైమరీ పాఠశాలలో ఒక్క పోస్టు నియామకం అయితే జరగలేదు. జూనియర్ కళాశాలలో ఉన్న 303 జూనియర్ లెక్చరర్ పీడీ ఖాళీలను, డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న 110 వ్యాయామ ఉపాధ్యాయ అసిస్టెంట్ ప్రొఫెసర్లను భర్తీ చేయాలని డిమాండ్ ఉంది. మరి ఈ ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారని పీఈటీ ట్రైనింగ్ చేసిన అభ్యర్థులు ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. డిఎస్సి గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 164 పోస్టులు ఖాళీగా చూపించింది. రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఒక్కో పోస్టుకు 600 మంది అన్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు. కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మెగా డిఎస్సిలో 1600 ఖాళీగా ఉండగా కేవలం 182 పోస్టులతో నోటిఫికేషన్ అయితే వేశారు. జిల్లాకు 1 లేదా 2 పోస్టుల చొప్పున అయితే వచ్చే అవకాశం ఉంది. దీంతో ఒక్కో పోస్టుకు కనీసంగా 600 మంది అయితే పోటీ పడే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అన్నట్టుగా అయితే ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వెంటనే టెట్ నిర్వహించాలి. 11,000 కాదు 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఈ ఉద్యోగులు మద్దతు తెలిపిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు అన్నట్టుగా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అంటే డిఎస్సితో పాటు టెట్ను కూడా నిర్వహించాలి. అంతే టెట్ క్వాలిఫై కానీ చాలా మంది అయితే ఉన్నారు. టెట్ డిఎస్సి 2 అట్ ద సేమ్ టైం ఉంటే ఏంటంటే టెట్ నిర్వహించినాక ఒక నెల రోజుల గ్యాప్లో డిఎస్సి వేయడం వల్ల టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సి రాసుకోవడానికి కూడా కొత్త అభ్యర్థులు అంటే కొత్తగా టెట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సికి కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఆ ఉద్దేశంతో అయితే వెంటనే టెట్ నిర్వహించాలని అయితే అభ్యర్థులు కోరడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి టెట్ అర్హత మార్కులు తగ్గించాలి. టీచర్ పోస్టుల భర్తీ కోసం ముందుగా నిర్వహించే ఉపాధ్యాయుల అర్హత పరీక్ష టెట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు అర్హులైన అగ్రవర్ణ పేదలకు కూడా బీసీ అభ్యర్థుల మాదిరిగా అర్హత మార్కులు తగ్గించాలని రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి గురువారం డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో అర్హత సాధించాలంటే ముందుగా బీఎడ్, టీటీసీ చేసిన అభ్యర్థులు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో అర్హత సాధించాల్సి ఉంటుందని, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్కు అర్హత కలిగిన అగ్రవర్ణ పేదలకు బీసీ అభ్యర్థుల మాదిరిగా అర్హత మార్కులను 75కు తగ్గించాలని అయితే కోరడం అయితే జరిగింది అన్నట్టుగా టెట్ అర్హత మార్కులు తగ్గించాలన్నట్టుగా న్యూస్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్, నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక. టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ తార్నాకలో నిర్వహిస్తున్నటువంటి నర్సింగ్ కళాశాలలో ఉన్న పలు ఖాళీల భర్తీకి ఆర్టీసీ తాజాగా మరో నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్
పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రొఫెసర్ 1, అసిస్టెంట్ ప్రొఫెసర్ 3, ట్యూటర్ 2 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎంఎస్సీ నర్సింగ్ చేసి అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు 20,000 నుంచి 50,000 వరకు అయితే శాలరీ అయితే ఇస్తారు. నేరుగా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే దీనికి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష తుదికి విడుదల. గతేడాది డిసెంబర్ 10-8 తేదీల్లో నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ఎగ్జామినేషన్ తుది కీనైతే వెబ్సైట్ అయితే రిలీజ్ అయితే చేసింది. సో ఇక్కడైతే వెబ్సైట్ ఉంది. సో ఇందులో అయితే కీనైతే ఉంచినట్లయితే ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు అయితే ఒక ప్రకటనలో తెలిపారు. రాసిన వాళ్ళైతే ఈ తుది కీనైతే చూసుకోవచ్చును. నెక్స్ట్ వచ్చేసి విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం. రాష్ట్రంలోని అర్హులైన ఎస్సీ విద్యార్థులు అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత చదువులకు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమ శాఖ అదనపు సంచాలకురాలు ఉమాదేవి అయితే కోరారు. మార్చి 31లోగా ఈ పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు కూడా అందజేయాలని అయితే సూచించారు. నెక్స్ట్ వచ్చేసి విఆర్ఓలకు కారుణ్య నియామకాలు. 178 కుటుంబాలకు లబ్ధి అని పొంగులేటి అయితే చెప్పడం జరిగింది. దీని గురించి చూద్దాం. గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించి ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని 178 విఆర్ఓల కుటుంబాలకు కారుణ్య నియామకాలు ఇచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ నిరుద్యోగ యువత కన్న కలలు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సాకారం అవుతున్నాయని పేర్కొన్నారు. కాగా విఆర్ఓల కారుణ్య నియామకాలకు ప్రజా తెలంగాణ ప్రభుత్వం పచ్చ జెండా అయితే ఊపడం హర్షణీయమని తెలపడం జరిగింది. విఆర్ఓ కారుణ్య నియామకాలకు గురువారం ప్రభుత్వం ఆమోదం తెలపడంపై ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్, ట్రెసా కేంద్ర కమిటీ హర్షం వ్యక్తం చేశారు. విఆర్ఓలకు రెవెన్యూ శాఖలోని సీనియారిటీ అర్హతను బట్టి మళ్ళీ తీసుకోవాలని మంత్రి పొంగులేటి తెలపడం అయితే జరిగిందన్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆ 553 పోస్టులను మెరిట్ ప్రకారం భర్తీ చేయండి. రాష్ట్రపతి ఉత్తర్వులు జేఎల్ఎంలకు వర్తించవు అని హైకోర్టు తెలపడం జరిగింది. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 553 జూనియర్ లైన్మెన్ అంటే జేఎల్ఎం అంటాం. సో పోస్టును పరీక్షలు నిర్వహించిన వారితో భర్తీ చేయాలని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ని అయితే హైకోర్టు ఆదేశించింది. జేఎల్ఎం నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు స్థానికత లాంటి అంశాలు వర్తించవని తేల్చి చెప్పింది. ఇప్పటికే స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహిస్తే వారితో పోస్టును భర్తీ చేయాలని, ఒకవేళ ఆ పరీక్ష నిర్వహించిన వారు లేకుంటే వెంటనే నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. 2019లో అయితే 2,500 జేఎల్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. దీనికి రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయడాన్ని అయితే సవాల్ చేస్తూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన తిరుమలేష్ సహా మరికొందరు హైకోర్టులో 2020లో అయితే పిటిషన్లు దాఖలు చేశారు. జిల్లాల విభజన కారణంగా అటు ఉమ్మడి జిల్లాకు ఇటు కొత్త జిల్లాకు కాకుండా తాము నష్టపోయామని పేర్కొన్నారు. అంటే దీని లొకాలిటీ దీనికి అవసరం లేదన్నట్టుగా అయితే ఇక్కడైతే హైకోర్టు అయితే తీర్పు చెప్పడం అయితే జరిగింది. ఇప్పటికే 1900కు పైగా పోస్టులను అధికారులు భర్తీ చేయడంతో మిగిలిన ఖాళీలను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలని అయితే ఆదేశించడం జరిగింది హైకోర్టు. సో దీని గురించి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అండ్ వచ్చేసి మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ కండి. డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.